సుమారు ఒక 2000 ఎకరాలు మా ఎంఆర్ఓ గారు బాగా రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే 60-70 సంవత్సరాల నుంచి సులేమాన్ భూములకు గోరుకొత్తపల్లి, నిజాంపల్లి, గాంధీనగర్, రామన్నగూడెం, జమీల్ నగర్ అనేక గ్రామాలలో చాలామంది మనము పంటలు పండించుకుంటున్నాం. కానీ దానికి పాస్ పుస్తకాలు లేవు, లేక రైతు బంధు ప్రభుత్వ పథకాల్లో మనము కోల్పోయాము. మొదటిగా నా వ్యక్తిగత అభిప్రాయం, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, ఏదైతే భూమి దున్నుకునే రైతుకు అది ప్రభుత్వ భూమియా, ఖరీదు భూమియా, లాభాని భూమియా, ఆ భూమికి పట్టా పాస్ పుస్తకం చేయించాలి. ఆ పట్టా పాస్ పుస్తకం చేయిస్తే బ్యాంకులో పోతే పంట రుణం రావడం, రైతు బీమా రావడం, రైతు భరోసాలు కూడా ఆయనకు లబ్ధి చేకూరుస్తుంది. అది ఎవరు నేర్చుకున్నారో ఈ పాస్ పుస్తకాలు? అమెరికాలో ఉన్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటోడు, లేకపోతే ఆ భూమిని మొత్తం 100 ఎకరాలు తీసుకొని కబ్జా పెట్టి ఎక్కడో వేలాది ఎకరాలు తీసుకున్నాడు. అరే అది కొని పడేస్తే మనకు ప్రభుత్వం నుంచి రైతు బంధు వస్తుందిరా, ధర పెరుగుతుంది అనే రీతుల్లో వాళ్ళకి పుస్తకాలు వచ్చినాయి. ఈ ధరణితో బ్రేక్ అయిపోయింది. ఆ ధరణిని రద్దు చేస్తాం చేసి సులభ తరాల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముందంటే దున్నుకునే ప్రతి రైతుకు కూడా పట్టా పాస్ పుస్తకం ఇవ్వాలి. రెవెన్యూ అధికారులకు ఇప్పుడు ఏ అధికారులు లేవు. కౌలు రైతుకు, భూ యజమానికి తప్పకుండా పాస్ పుస్తకం ఇప్పించి మనకు రైతు భరోసాతో పాటు, రైతు బీమాతో పాటు ఈరోజు మనకు అమ్ముడు కొనడానికి పాస్బుక్ ఇచ్చి పంటలు పండించే ప్రతి పంటకు కూడా రాష్ట్ర ప్రభుత్వము పంట బీమా చేయబోతుంది. ప్రతి పంటలకు కూడా మీరు ఇంతమంది మాట్లాడారు, పంటలకు బీమా అనేది ఒక రైతు కూడా ఆలోచన ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్య ఉద్దేశం ఇదని మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం దొడ్డు పంట పండిస్తున్నాం. దొడ్డు పంట పండించి మనకు ప్రతి వానకాలము వేసంగి పంట వరకు ఏదో కొంటున్నారు. ఆ వడ్ల బియ్యం పండించిన వాళ్ళకు రేషన్ బియ్యము మన దగ్గరనే ఇలా 100కి 70%, 80% ఆరోగ్యశ్రీ ఏదో హెల్త్ కార్డుకి అవుతుంది. కానీ బియ్యం కార్డు ఉన్నోడు లేనోడు అందరం తీసుకున్నాం. తీసుకొని ఆ కార్డు వల్ల బియ్యం అందరికీ వస్తున్నాయి, పుణ్యానికి ఫ్రీగా ఇస్తున్నాం. అయితే ఆ బియ్యము మనం తింటున్నామా అంటే ఎవరం తింటలేము. 6 రూపాయలకు ఆ లారీ ఎక్కడి నుంచి ఆడికి మనకి పంటలు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. గిట్టుబాటు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, గిట్టుబాటు ధర కేంద్రం ఇవ్వాలి. కానీ రాష్ట్రం కూడా తగినటువంటి బడ్జెట్ లో ఎన్నైతే పరికరాలు ఉన్నాయో పరికరాలకు కూడా సబ్సిడీ మీద కొంత మేరకు ఇచ్చేటువంటి ఆలోచన ఉంది. గతంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఎరువుల మీద ఉన్నటువంటి సబ్సిడీ మోడీ వచ్చి ఎత్తివేశాడు. ఎత్తివేయడం వల్ల 500 రూపాయలు డిఏపి కోరమండలు దొరికేది ఈరోజు 15 నుంచి 1800 అయింది. పొటాషియం కూడా